ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణి. ముందుగా హెడ్లైన్స్. భారత స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందే మాతర గీతానికి నేటితో 150 సంవత్సరాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో సామూహిక వందే మాతర గీతాలాపన. జాతి సమైక్యత, ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన వందే మాతర గీతం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. యావత్ భారతాన్ని ఏకం చేసి భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన గీతం వందే మాతరం అని జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అన్నారు. వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేస్తుందని, స్వాతంత్ర సమర సమయంలో భారతీయులందరినీ ఏకం చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున ప్రతి ఒక్క కార్యాలయాలలో, అదేవిధంగా విద్యా సంస్థలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని వందే మాతరం గీతాన్ని రచించిన తర్వాత, బంకిం చంద్ర రచించిన తర్వాత దీన్ని మన జాతీయ గీతంగా పెట్టుకొని 150 సంవత్సరాల నుంచి దీన్ని ప్రతిసారి కూడా ప్రతిరోజు మనం ఎక్కడైనా సరే విద్యా సంస్థలు కానీ లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పుడు మనం దీన్ని మన గీతాన్ని, జాతీయ గీతాన్ని ఆలోచించడం జరుగుతుంది. సో కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత మనందరూ తెలుసు. ఇంకా దేశాన్ని అందరికీ కూడా ఈ గీతము ఏకతాటిపై నడిపించి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో చాలా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. కావున మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అందరూ అధికారులందరికీ, మరి సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గీతాలాపన చేసినందుకు, అంటే దేశము గర్వపడే విధంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రతి చోట కూడా చేయాలని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించుకోవడం. మీరందరి సమయానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భారత స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలంలో జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందే మాతరం మాతృభూమికి బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చిందని, జాతీయ సమైక్యత, ఆత్మ గౌరవాన్ని పెంపొందించిందని, తరువాతి కొద్ది కాలంలో దేశభక్తికి శాశ్వతంగా చిహ్నంగా మారిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మన గర్వం, మన గౌరవం, ఉమ్మడి గుర్తింపును పెంపొందిస్తూ మనందరికీ ఐక్యం చేస్తున్న జాతీయ గీతాన్ని గౌరవించేందుకు దేశభక్తి, కృతజ్ఞతకు సమిష్టి ప్రతీకగా ఈ కార్యక్రమంలో దేశ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు వామనమూర్తి, మల్లేశం, సూపరింటెండెంట్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని వెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పలు రికార్డులను, రిజిస్టర్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బందిని కార్యాలయంలో నిర్వహిస్తున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్తో పాటు సిబ్బంది, సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత జాతీయ గేయమైన వందే మాతరంను రచించి 2025 నవంబర్ 7 నాటికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నవంబర్ 7న నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో ఒకే నిర్ణీత సమయంలో సామూహికంగా ఈ గేయాన్ని ఆలపించారు. స్వాతంత్ర పోరాటంలో ఈ గేయం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చి సామాన్యులను సమర యోధులుగా మార్చింది. Attention! Vande Mataram, Vande
सस्यश्यामलां मातरं वन्दे मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं कोटि कोटि कंठ कल कल निनाद कराले कोटि कोटि भुजे धृत कर करवाले अबला के नोमा ए तो बले बहुबलधारिणी नमामि तारिणी रिपुदलवारिणी मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं त्वं हि दुर्गा दश प्रहरणधारिणी कमला कमलदला विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुज वन्दे मातरं श्यामलां सरलां सुष्मितां भूषितां धरणीं धरणीं मातरं గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా చప్పట్లతో సవినయంగా ఆహ్వానిద్దాం. గట్టి చెప్పండి. ఆశీస్సులు, శుభాభివందనాలు. ఈ పాఠశాలతో నాకు చాలా అనుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడనే ఈ పాఠశాలే నేను 1వ నుంచి 4వ తరగతి దాకా ఇక్కడనే చదివాను కనుక నాకు ఉన్న ఊరు, కన్న తల్లి, చదివిన బడితో చాలా మమకారం ఉంటుంది. అందుకోసమే మీ పాఠశాలకి ఇక్కడ ఎంపిక చేసుకోవడం జరిగేది. సో ఈనాటి ఈ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వందే మాతరం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఈ యొక్క జాతీయ పండగలాగా చక్కగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీకు తెలుసు, రాజమౌళి సార్ చెప్పారు, బంకిం చంద్ర చటర్జీ గారు ఇది రాశారు. ఇది ఎందుకు రాశారు అంటే దీని వెనుక బాగా కథ ఉన్నది. ఆయన ఈజ్ ఐసిఎస్ ఆఫీసర్. ఐసిఎస్ అంటే ఆ కాలంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇప్పుడు ఐఏఎస్ అంటున్నాం కదా, అప్పుడు ఐసిఎస్. ఆయన మెజిస్ట్రేట్ హోదాలో ఒకసారి బండి మీద వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి తెల్ల దొరలు వస్తున్నారు. ఈయన మేనాల పోతున్నాడు. మేనాట తెలుసుగా, పెళ్లి కూతురు తీసుకెళ్తారు, మేనాల వెళ్తున్నారు. అప్పుడు వేరే ఇంకా వెహికల్స్ ఏం లేకుండే. సో రాగానే అతను ఆ తెల్లదొర, ఎవరికి మేనాలు వస్తున్నారు, దిగండి అన్నారు. మరి ఈయన ఐసిఎస్ ఆఫీసర్ కదా, దిగకుంటే బల్మేట్కి దిగిచ్చి కొంచెం అవమానపరిచారు. అప్పుడు ఈ యొక్క రసనం. దిస్ సాంగ్ ఈజ్ సాంస్క్రిట్, మొత్తం సంస్కృతంలో రాసించింది. వంద్ అంటే సంస్కృతం, వందే అంటే నమస్కరించడం, మాతరం అంటే తల్లి. సో తల్లికి నమస్కరించడం. మన భారతదేశము పునీతమైన భూమి, పుణ్యగడ్డ. ఇక్కడ జన్మించడము ఎన్నో పూర్వజన్మ సుకృతం వల్ల ఇక్కడ మనం జన్మించాము. ఇక్కడ ఉండే సంస్కృతి సాంప్రదాయాలు మీకు ఎక్కడ కనబడవు ఇక్కడ. సో మనము ఎన్నో ఏళ్ళు బ్రిటిష్ వారి చేతిలో మనము బానిసలే బతికాం కదా. ఎందరో మహాపురుషుల త్యాగదుల వీర ఫలితంగా ఈరోజు స్వాతంత్రం సంపాదించాము. ఈ వందే మాత్రం అనేది ఎంతో మందికి స్ఫూర్తిని నింపి అహింసా పద్ధతిలో కూడా మనం స్వాతంత్రం సాధించుకున్నాం.
మంచిర్యాల జిల్లాలో ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలత్ను పురస్కరించుకొని చెన్నూరు మున్సిపల్ కోర్టులో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించిన జడ్జి పి రవి లోక్ అదాలత్లో తీసుకోవాల్సిన చర్యల గురించి కోర్టు భవనంలో స్థానిక పోలీసులు అధికారులతో సమావేశం నిర్వహించిన జడ్జి ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నట్లు పట్టణ సిఐ దేవేందర్ రావు రాజీకి అర్హత ఉన్న కేసులను లోక్ అదాలత్తో పరిష్కరించుకోవాలని సూచించిన సిఐ దేవేందర్ రావు ఈ నెల 15వ తారీఖున స్పెషల్ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము కోర్టులో సార్తో మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. కక్షిదారులకు ఒకటే రిక్వెస్ట్ చేసి ఏంటంటే పోలీస్ స్టేషన్ తరఫున మా పోలీస్ తరఫున అప్పుడు క్షణికావేశంలో పెట్టుకున్న కేసులు రాజీ కాదాక కేసులను తర్వాత కాంపౌండబుల్ తర్వాత ఫైన్ వేసుకునే కేసులు ఏమి ఉన్నాయో వాటిని కక్షిదారులు రెండు పార్టీలు కనుక ఒప్పుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లో వారికి పిలిపించేసి కోర్టుకు తీసుకొచ్చేసి రెండు పార్టీల అంగీకారంతో రాజీ చేయించడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం అనేసి. కాబట్టి రాజీ కాదగ్గ కేసులలో కక్షిదారులు కాంప్రమైజ్ అయినట్లయితే మీకు మా పోలీస్ తరఫు నుంచి వెళ్ళి కోర్టులో రాజీ చేయించడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. వార్తల నిమిషం హెడ్లైన్స్ మరొకసారి. భారత స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందే మాతర గీతానికి నేటితో 150 సంవత్సరాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో సామూహిక వందే మాతర గీతాలాపన. జాతి సమైక్యత ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన వందే మాతర గీతం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.